కిర్లంపూడిలో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభకు 2 తెలుగు రాష్ట్రాల నుండి పార్టీలకు అతీతంగా అభిమానులు నాయకులు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పత్తిపాడు నుండి ముద్రగడ గిరిబాబును గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తోట రామకృష్ణ పిలుపునిచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇంత పెద్ద ఎత్తున అభిమానులు రావడం పార్టీలకు అతీతంగా అంటే మామూలు విషయం కాదని కూడా చెప్పారు. పార్టీలకు అతీతంగా వచ్చిన నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర కాపు జేఏసీ తరఫున ఇంత ఘనంగా జేఏసీ మెంబర్లు ఏ పార్టీలో ఉన్నా సరే పార్టీలకు అతీతంగా జేఏసీ అంతా కూడా మరి అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం దాకా వచ్చి నివాళులు అర్పించారంటే ఆయన మీద ఉన్న గౌరవం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీలు వేరైనా సరే నాయకులంతా కూడా కులాలకు అత్యధికంగా అందరూ కూడా వచ్చి ఇక్కడ నివాళులు అర్పించిన నాయకులందరికీ కూడా అలాగే మనం మందం ఇచ్చిన మాది గారు కానీ అలాగే బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు కానీ మరి అక్కడ రాష్ట్రంలో విజయవాడలో విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తారని చెప్పిన మరి రామచంద్ర యాదవ్ గారికి మన జేఏసీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా కాపు జేఏసీ తరఫున ఎన్ని జిల్లాలు ఉంటాయి అన్ని జిల్లాల్లో కూడా జేఏసీ తరఫున ఆయన విగ్రహాలు ప్రతిష్ఠిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం ఏదైతే ఆశయ సాధనతో మన పేదలకి రిజర్వేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో తన కుటుంబాన్ని తన రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేసిన ఏకైక వ్యక్తి మన ముద్రగడ పద్మనాభం గారిని సభలో తెలియజేస్తూ ఉద్యమాలు చేసి కొంతమంది పదవులు తెచ్చుకుంటారు కానీ పద్మనాభం గారు ఉద్యమాల గురించి ఈ కాపు జాతి గురించి ఆయన పదవులు త్యాగం చేసిన వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కాపుల్లో మరి ఎప్పుడు కూడా రాడని ఆ లేని రోడ్డు వ్యక్తిని ఎవరు కోరుతలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనం జరిగిన మరి ఏదైతే ఇంకా మనం చెందిన రోజు ఆ రోజున ఆ క్షణంలో మరి ఎంత బిజీగా ఉన్నా సరే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి వచ్చి ఆయన కొడుకు స్థానాన్ని తీసుకుని పాడి మోసిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కాపు జేఏసీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి రుణం ఎప్పుడూ తీర్చుకోలేదని చెప్పి వారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసే విధంగా కాపు నాయకులను తెలియజేస్తున్నా. ఇప్పుడైనా సరే జీవితంలో ఎదగాలంటే ఒక వ్యక్తిని చూసి నేర్చుకోవాలి. ఆయనకి ఏం అవసరం మన కాపు జాతి గురించి రిజర్వేషన్ గురించి వాడవలసిన అవసరం ఏముంది? 2 సార్లు ముఖ్యమంత్రి చేసి 4 సార్లు ఎమ్మెల్యే మంత్రి చేసి ఒకసారి ఎంపీ చేసిన వ్యక్తి సడన్ గా ఎందుకు మన గురించి పాటుపడాలని చెప్పి కాపు నాయకులందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి మనకి ఏకైక నాయకుడు ముద్రగడ కోల్పోవడం ఈ రాష్ట్రంలో తీవ్ర లోటు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ. नानी इनको रोए है